కొంత సొమ్ము కొంత చక్రవడ్డీ ప్రకారం 5 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. ఆ సొమ్ము 16 రెట్లు కావడానికి పట్టే కాలం ఎంత? ఆప్షన్స్ ఏమిచ్చాడు? 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే ప్రాబ్లమ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఏమన్నాడు? ఇది చిన్న ప్రాబ్లం, చిన్న లాజికల్ ప్రాబ్లం. ఇలా పెద్దగా ఫార్ములాస్ కూడా వేసేది ఏముండదు, చిన్నగా ఆలోచిస్తే వచ్చేస్తుంది. కొంత సొమ్ము కొంత చక్రవడ్డీ ప్రకారం, అది ఎంత సొమ్మో తెలియదు, అది ఎంత రేటు వడ్డీ ప్రకారమో తెలియదు. కాకపోతే 5 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుందట. రెట్టింపు అంటే ఎంత? 2 టైమ్స్ అవుతుంది. ఆ సొమ్ము 16 రెట్లు కావడానికి పట్టే కాలం ఎంత అంటున్నాడు. 2 టైమ్స్ ఇచ్చిండు, 16 టైమ్స్ కావడానికి ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు రాస్తాను చూడండి. రెట్టింపు అంటే 2 రెట్లు కావడానికి పట్టే కాలం 5 సంవత్సరాలు. ఇది చిరు ప్రాబ్లంలో మనకు 2 రెట్లు కావడానికి 5 సంవత్సరాలు అయితే 4 రెట్లు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటే దీనికి డబల్. చూద్దాం. 4 రెట్లు కావడానికి పట్టే కాలం ఎంత? 2 రెట్లు కావడానికి 5 ప్లస్ 5 ఎన్ని సంవత్సరాలు టోటల్? 10 సంవత్సరాలు. అవునా? 4 రెట్లు కావడానికి 10 సంవత్సరాలు. అదే 8 రెట్లు కావడానికి ఎంత? 8 రెట్లు కావడానికి పట్టే కాలం మళ్ళీ రెట్టింపు. మళ్ళీ రెట్టింపు అంటే మళ్ళీ 10 సంవత్సరాలకి మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు, అంటే ఇక్కడ 15 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళీ రెట్టింపు అంటే ఎంత? 16 రెట్లు. 16 రెట్లు కావడానికి పట్టే కాలం, 16 రెట్లు కావడానికి పట్టే కాలం. మళ్ళీ రెట్టింపు అంటే మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు ఎక్కువ, అంటే 15 ప్లస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 20 సంవత్సరాలు. చూడండి, మనల్ని అడిగింది ఇదే కదా. 16 రెట్లు కావడానికి పట్టే కాలం ఎంత? 16 రెట్లు కావడానికి పట్టే కాలం ఎంత వచ్చింది మనకి? 20 సంవత్సరాలు వచ్చింది. చూడండి, ఆప్షన్స్లో ఉంది కదా. 3 అనేది ఆన్సర్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలాగే ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు ఇట్లా ఆలోచించాలి మనం. రెట్టింపు కావడానికి 5 సంవత్సరాలు, మళ్ళీ రెట్టింపు కావడానికి మళ్ళీ 5 ప్లస్ 5, మళ్ళీ 4 రెట్లు మళ్ళీ రెట్టింపు అవ్వడానికి పట్టే కాలం 10 ప్లస్ 5 15, మళ్ళీ రెట్టింపు అవ్వడానికి పట్టే కాలం 15 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 20 సంవత్సరాలు. థ్యాంక్ యూ.